ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో వరలక్ష్మి వ్రతంలో వాయనం ఎలా ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, అలాగే ఎవరు అందుబాటులో లేకపోతే ఎలా వాయనం ఇవ్వాలో, వాయనం ఇచ్చేటప్పుడు పాటించాల్సిన నియమాలేమిటో, చేయకూడని తప్పులేమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. వరాలిచ్చే కల్పవల్లి ఆ వరలక్ష్మి తల్లి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు మహిళలందరూ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాం. ఇక వరలక్ష్మి వ్రతంలో పూజ పూర్తయిన తర్వాత ముత్తైదువులకు ఇచ్చే వాయనం చాలా ముఖ్యమైనది. అసలు వాయనం ఎందుకు ఇస్తారో ముందుగా తెలుసుకుందాం. మన సంప్రదాయంలో మనం పొందిన పూజా ఫలితాన్ని, సంతోషాన్ని, సౌభాగ్యాన్ని తోటి మహిళలతో పంచుకోవడానికి ప్రతీకగా ఈ వాయనాన్ని ఇస్తారు. ముత్తైదువుల రూపంలో సాక్షాత్తు లక్ష్మీదేవికి తాంబూలాన్ని సమర్పించి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం ఈ వాయనం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఆ వాయనం ఎలా ఇయ్యాలో, ఏమేమి ఇయ్యాలో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం చేసుకున్న పండుగలు, నోములు, వ్రతాలు జరిగినప్పుడు ముత్తైదువులకు తాంబూలం ఇవ్వటం హిందూ సాంప్రదాయాల్లో చాలా ముఖ్యమైనది. తాంబూలం ఇచ్చే పద్ధతిలో ఖచ్చితమైన నియమాలు పాటించాలని పండితులు చెప్తున్నారు. ముందుగా వాయనం ఇచ్చేందుకు ముందుగా సిద్ధం చేసుకోవాల్సినవి తమలపాకులు, అరటి పండ్లు, పోకలు, ఒక్కలు, ఎండు ఖర్జూరాలు, పసుపు, కుంకుమ, అలాగే తోరం. మీ స్తోమతను బట్టి జాకెట్ ముక్కలు, లేకపోతే చీర, పండ్లు, పువ్వులు, అలాగే ఎరుపువి కానీ పచ్చవి కానీ గాజులు తీసుకోవాలి. అలాగే అక్షింతలు సిద్ధం చేసి పెట్టుకోవాలి. అమ్మవారికి వాయనంగా చీరతో పాటు ఇస్తానండి. అలాగే వచ్చిన ముత్తైదులకు ఏ విధంగా ఇస్తానో ఇప్పుడు చూపిస్తాను. ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 2 జాకెట్ ముక్కలు తీసుకున్నానండి. కొద్దిమంది 2 జాకెట్ ముక్కల బదులు ఒక జాకెట్ ముక్క పెట్టి ఒకటి కర్చీఫ్ పెడుతున్నారండి. తర్వాత 2 తమలపాకులు తీసుకున్నానండి. 2 తమలపాకులు పెట్టాలి, ఒకటి అసలు పెట్టకూడదు. అమ్మవారి పూజలో వాడిన తమలపాకులు అయితే మంచిది. తర్వాత ఒక్కల బదులు నేను ఇక్కడ సోంపు ప్యాకెట్లు పెట్టానండి. మీ దగ్గర ఒక్కలు ఉంటే ఒక్కలు పెట్టేయచ్చు. అలాగే 6 గాజులు పెడుతున్నానండి. ఈ గాజులు ఎరుపు కానీ, పసుపచ్చ కానీ, ఆకుపచ్చ కానీ ఉండేలాగా చూసుకోవాలి. గాజులు 2 కానీ 6 కానీ పెట్టొచ్చండి. తర్వాత పసుపు, కుంకుమ ప్యాకెట్ పెడుతున్నాను. తర్వాత 2 పండ్లు పెడుతున్నానండి. ఎప్పుడైనా అరటి పండ్లని ఒకటి పెట్టకూడదు, జంటగా పెట్టాలి. మిగతా పండ్లని ఒకటి పెట్టినా సరిపోతుంది. దాంతోపాటు ఒక ఖర్జూర పండు పెట్టినా సరిపోతుంది. అలాగే ముత్తైదువులకు కొన్ని పువ్వులు, తోరం పెట్టానండి. వీటితో పాటు దక్షిణగా రూపాయి కాయినైనా వాయనంలో పెట్టాలండి. నేను ఇక్కడ 11 రూపాయలు పెట్టాను. ఇంత మొత్తం అని లేదండి, మన తాహతుకు తగ్గట్టు ఎంత తోస్తే అంత పెడితే మంచిది. ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకున్నానండి. వీటితో పాటు ఉడకబెట్టిన శనగల్ని కూడా ప్యాకెట్ చేసైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ముత్తైదువులకు ఒళ్ళో అయినా పోయొచ్చు. నేను ఒళ్ళోనే పోస్తానండి. ఖచ్చితంగా ఇలాగే వాయనం పెట్టాలని లేదండి, మన తాహతుకు తగ్గట్టు జాకెట్ ముక్క పెట్టకున్నా సరిపోతుంది. వచ్చిన ముత్తైదువులకు వాయనం ఏ విధంగా పెట్టాలో, పాటించాల్సిన నియమాలు ఏమిటో, చేయకూడని తప్పులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఏ పద్ధతిలో వాయనం ఇవ్వాలో తెలుసుకుందాం. వ్రతం ముగిసిన తర్వాత వచ్చిన ముత్తైదువులకు అమ్మవారి స్వరూపంగా భావించి వాయనం ఇవ్వాలి. ముందుగా వారికి బొట్టు పెట్టాలి. ఆ తర్వాత గంధం పెట్టి, తర్వాత పుస్తెలకు పసుపు ఇవ్వాలి. అయితే కొంతమంది ఈ మధ్యన పొడి పసుపు ఇస్తున్నారు. అలా ఇవ్వకూడదు. పసుపును ఎప్పుడైనా తడిపి ఇవ్వాలి. ఆ తర్వాత వారి కాళ్ళకు పసుపు రాయాలి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చక్కగా పసుపు రాయాలి. వారు మనకన్నా చిన్నవారైనా సరే మనమే పసుపు రాయాలి. ఆ తర్వాత తాంబూలంకి ఒక ప్లేట్ తీసుకొని, అది స్టీల్ ప్లేట్ కాకుండా చూసుకోండి. దీనిలో మీ శక్తి కొలది జాకెట్ ముక్కలను పెట్టుకోవాలి. 1 లేదా 2 జాకెట్ ముక్కలను పెట్టుకోవాలి. వాళ్ళు వాడుకునే విధంగా పెడితే మంచిది. మేము జాకెట్ ముక్కలను పెట్టలేము అనుకునేవారైతే ఒక్కరికైనా సరే జాకెట్ ముక్క పెట్టి మిగతా వారికి పండ్లతో తాంబూలం ఇవ్వవచ్చు. అలాగే ఈ మధ్యలో కొంతమంది చిన్న గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. అలా గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకునేవారు వాయనంతో పాటు గిఫ్ట్ ఇవ్వవచ్చు. తర్వాత మనం తీసుకున్న జాకెట్ ముక్కల మీద 2 తమలపాకులను పెట్టుకోవాలి. తమలపాకుల కాడలు ఎప్పుడు మన వైపు ఉండేటట్లు చూసుకోవాలి. అంటే ఇచ్చేవారి వైపు ఉండాలి. అలాగే కాడలు తీసివేసి మన వైపు ఉండేలాగా పెట్టుకోవాలి. ఎప్పుడు వాయనం ఇవ్వాలి అనుకున్నా సరే తమలపాకుల కాడలు మన వైపు ఉండేటట్లుగా చూసుకొని ఇవ్వాలి. అలాగే పసుపు, కుంకుమ చిన్న ప్యాకెట్లను పెట్టుకోవాలి. అలాగే ఒక ఎండు ఖర్జూరం పెట్టుకోవాలి.
అలాగే వాయనంలో పువ్వులను పెట్టాలి. ఈ పువ్వులు జాజి పువ్వులు కానీ మల్లె పువ్వులు కానీ అయితే మంచిది, ఎందుకంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి. అలాగే మనం ఇచ్చిన పూలు వాళ్ళు పెట్టుకునే విధంగా కొంచెం మాలలాగా ఇస్తే వారికి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒకవేళ మాల లేకపోతే ఒక పువ్వునైనా సరే ఇవ్వాలి. అలాగే 2 అరటి పండ్లను ఇవ్వాలి. అవి కూడా కాడలు మన వైపు ఉండేలా ఉండాలి. మిగిలిన పండ్లైతే ఒక పండు పెట్టవచ్చు, కాకపోతే అరటిపండు అయితే జంటగా పెట్టాలి. తర్వాత తాంబూలంలో గాజులను పెట్టాలి. ఈ గాజులు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు అయితే మంచిది. గాజులను 2 లేదా 6 పెట్టాలి. అలాగే నానబెట్టిన శనగలను ఇవ్వాలి. ఈ శనగలు వాయనంలో మొలకలు వచ్చినవి పెడితే ఇంకా మంచిది. అలాగే వారికి ఒక తోరం ఇవ్వాలి. ఈ తోరం మనమే వాళ్ళ చేతికి కట్టాలి. ఈ తోరం అనేది అందరి ముత్తైదువులకు ఇస్తే మంచిది. ఒకవేళ ఇలా వీలు కాకపోతే ఒక్కరికైనా ఇవ్వాలి. వీటన్నిటితో పాటు గోరింటాకుని ఇస్తే చాలా మంచిది. అలాగే కొంతమంది 1 రూపీ కాయిన్ కూడా పెడతారు. వరలక్ష్మి వ్రతంలో వ్రతకథ చదివిన తర్వాత ఇలా ఒక ముత్తైదువులకు వాయనం ఇస్తేనే మనం వ్రతం ముగిసినట్లు. వీటన్నిటినీ మనం వాళ్ళ కొంగు చాపమని వాళ్ళ కొంగులో పెట్టాలి. అలాగే ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం అనాలి. అలాగే తీసుకునేవారు పుచ్చుకుంటినమ్మ వాయనం అనాలి. ఇలా వారికి వాయనం ఇచ్చిన తర్వాత తోరం కట్టి ఆశీర్వాదం తీసుకోవాలి. ఒకవేళ మనకంటే పెద్దవారైతే కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి. లేదా మనకంటే చిన్నవారైతే వారి చేతిలో అక్షింతలు పెట్టి వాళ్ళ గాజులకు నమస్కరించుకొని ఆ అక్షింతలను మనమే తీసుకొని తల మీద వేసుకోవాలి. అలాగే ముత్తైదువులకు వాయనం ఇచ్చిన తర్వాత వారి నోరు తీపి చేయాలి. అలాగే వారితో పాటు వారి పిల్లలు వచ్చినా సరే ఖాళీ చేతులతో పంపించకూడదు. పండ్లు వాయనంగా ఇచ్చి పంపించాలి. అలాగే వితంతువులు వచ్చినా కూడా తప్పుగా భావించకూడదు. ఖాళీ చేతులతో పంపించకూడదు. వారు కూడా అమ్మవారి స్వరూపమే కాబట్టి వారికి పండ్లు కానీ స్వీట్ కానీ ఇవ్వాలి. ఇది వరలక్ష్మి వ్రతంలో వాయనం ఇచ్చే పద్ధతి. తెలుసుకున్నారు కదా. ఇలా ఈ పద్ధతిలో ఎటువంటి పొరపాట్లు లేకుండా వాయనం ఇవ్వగలిగితే మన వ్రతం ముగిసినట్లే. అయితే వాయనం ఇచ్చేటప్పుడు వాయనంలో ఇచ్చే వస్తువులు శుభ్రంగా పవిత్రంగా ఉండేలా చూసుకోవాలి. పాడైపోయిన అశుభకరమైన వస్తువులను వాయనంగా అస్సలు ఇవ్వకూడదు. ముత్తైదువుల దగ్గర వాయనం ఇచ్చిన తర్వాత అక్షింతలు చల్లించుకొని ఆశీర్వాదం తీసుకోవడం మాత్రం అస్సలు మరవకూడదు. ఒకవేళ వాయనం తీసుకుంటేందుకు ఎవరూ లేనట్లయితే, అంటే అమెరికా లాంటి దేశాల్లో ఉండే మన భారతీయులు వారికి అందుబాటులో వాయనానికి ముత్తైదువులు ఎవరు లేనట్లయితే ఆ అమ్మవారికే వాయనం ఇచ్చినా సరిపోతుంది. కొద్దిమంది వాయనాలలో చిన్న చిన్న గిఫ్ట్స్ లాంటివి కూడా ఇస్తుంటారు. ఆర్భాటాలకు పోయి అవన్నీ చేయాల్సిన పని కూడా లేదు. అలాగే 9 రకాల నైవేద్యాలు 11 రకాల నైవేద్యాలు అని ఆర్భాట పడిపోయి హంగామా పడిపోయి చేయాల్సిన పనేం లేదు. మన స్తోమతకు తగ్గట్టు మన ఆరోగ్యం సహకరించినంత వరకు ఎంత చేయగలుగుతామో అంత చేసినా సరిపోతుంది. ప్రశాంతమైన మనసుతో అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు దీర్ఘ సుమంగళి యోగాన్ని మనకు అందిస్తుంది. ఆ తల్లి కరుణా కటాక్షాలు మనందరి మీద ప్రసరించాలని ఆకాంక్షిస్తూ ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.